ఇంట్లో టైం కొండుడు కాకుంటే పొద్దుగాల నాస్టాక్ బయటికి పోవాల్సిందే. తొవ్వ పక్కకు పెట్టే బండ్ల కాంచి హోటళ్ళ దాకా తీరు టిఫిన్లు ఊరిస్తుంటాయి. పోయినమా ఓ ప్లేటో 2 ప్లేట్లో తీసుకున్నామా, చట్నీ వేసుకొని గుమ్మినమా, పైకం కట్టి బండి కిక్కు కొట్టినమా అన్నట్టే ఉంటారు. ఆ టైంకు పని ఒడిచిందే చూసుకుంటాం కానీ వెనక మరలా ఓ డేంజర్ కూడా ఉన్నదుల్లో. అన్నిటికి కాకుండా గిదానికైతే పక్కనట తెల్లటి ఇడ్లీలు అంచుకు చట్నీ గరం గరం తీసి ప్లేట్లేస్తే చూస్తుండగానే ఖతం చేస్తాం. పొద్దుగాల చాలా మందికి ఇదే నాస్టా. పానం చూస్తైతే ఇడ్లీలు తినమనే చెప్తారు డాక్టర్లు గిన. అంత మంచిగానే ఉన్నది గాని క్యాన్సర్ కు సంధించే కార్యం నడుస్తుందట తయారు చేసేటప్పుడు. ఊకూకే పిండుడు తిప్పలైతుందని పిండి పోసే ట్రేల మీద ప్లాస్టిక్ కవర్ వాడుతురు కొందరు. అట్లనే పొయ్యి మీదకి ఎక్కిస్తారాయే. గర్మి వేసే వరకు అబ్రెక్ కాగితం కరిగి ఇడ్లీలకు గుసాయిస్తుందట. మనకు తెలియక అట్లనే కడుపులేస్తే క్యాన్సర్ బీమార్ వచ్చే కథ అవుతుందట. కర్ణాటకలో 52 హోటళ్లకెళ్లి ఇడ్లీలు పట్టుకుపోయి ల్యాబ్లో టెస్టులు చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇక ఈ కాంచి ఇడ్లీలు తయారు చేస్తానికి అబ్రెక్ కాయిదాలు ఆడొద్దని హోటళ్లకు రెస్టారెంట్లకు ఆర్డర్ వేసింది కర్ణాటక గవర్నమెంట్. లాపరవ వేస్తే కేసులు పెడతారట బాజప్తా. గా నడుమ గోబీ మంచూరియాల అడ్డమైన రంగులు కలిపితే పానాలు ఖరాబ్ అవుతున్నాయని బంద్ పెట్టించిర్రు. మన తనగిన ప్లేట్లకు చట్నీ అంటొద్దని ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద గరం గరం ఇడ్లీలేస్తారు. వడైనా బోండాలైనా దోశ అయినా పూరీలైనా ఏదైనా వడ్డిచ్చుడు గిట్లనే ఉంటదాయే. ప్లాస్టికే డేంజర్ అంటే ఇంకా కడుపులేస్తున్నాం. ఇన్ని రోజులు తెలియక తిన్నాం గాని ఈ కాంచెన్న జర చూసుకోర్రి మరి.